హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మళ్ళీ ఒక బాధాకరమైన విషయం చెప్పబోతున్నా. సేమ్ ఇంతకుముందు వీడియో లాగానే ఈ ఎండాకాలం మొత్తం కాబట్టి ఇప్పుడు చెప్పకపోతే ఘోరాలు జరిగిపోతాయని చెప్తాను. పిల్లలకి చెరుకు రసం ఇచ్చడం మంచిది కాదు. ఎస్పెషల్లీ 2 years వరకు అసలుకే మంచిది కాదు. ఊకే ఏదో ఒకటి మంచిది కానైనా ఇంకేం పని లేనట్టున్నది మీ డాక్టర్లకైనా అనుకుంటారేమో. ఏం చేస్తాను, మా పుస్తకాలనేమో గట్లనే రాస్తాను. అట్లా రాస్తాండ్రు అంటే ఖచ్చితంగా ఏదో ఒక గట్టి కారణాలే ఉంటేనే రాస్తారు కదా. అవి ఏంటో చెప్తా వినండి. ఫస్ట్ పాయింట్, హై షుగర్ ఎక్కువ ఉన్నది తాగుడు మంచిది కాదని మీకు కూడా తెలుసు. సెకండ్, నో ఫైబర్. వేరే ఫ్రూట్స్ లెక్క దీంట్లో ఫైబరే ఉండదు, వట్టి చక్కెర అండ్ నీళ్ళు అంతే. ఇక ఫైబర్ లేని వట్టి జ్యూసులు తాగడం పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా మంచిది కాదు. థర్డ్, ఇన్ఫెక్షన్స్. ఇక చెరుకు రసం అమ్మే దగ్గర హైజీన్ ఏ రేంజ్లో ఉంటుందో తెలియదు, ఏమి ఉండదు, మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ 2 years వరకు అయితే అస్సలకే వద్దు. అబోవ్ 2 years అయితే ఇవ్వచ్చు, కాకపోతే వారానికి 1-2 సార్లు మాత్రమే. అది కూడా 100 నుండి 150 ml రేంజ్ కంటే ఎక్కువ వద్దు. అది కూడా జరంత నీట్గా హైజీన్ మెయింటైన్ చేసే దగ్గర తాగించాను. ఎట్లాగూ షుగర్ కేన్ జ్యూస్ ముచ్చట తీసినా కాబట్టి మీరు కమెంట్లలో మళ్ళీ ఇంకేవో జ్యూస్ల పేర్లు కొట్టి తాగొచ్చు అని అడుగుతారని నాకు తెలుసు. సో ఓవరాల్గా ఏ పండు అయినా డైరెక్ట్ తినిపించుకుంటేనే మంచిది. అట్లీస్ట్ 2 years వరకు అయితే ఏ ఫ్రూట్ జ్యూస్ కూడా ఇవ్వద్దు. ఆ తర్వాత అంటారా మీ ఇష్టం, కాకపోతే చక్కెర కలపకుండా 100% జ్యూస్ మాత్రమే ఇవ్వాలి. ఎంత ml వరకు తాగొచ్చు ఏజ్ ప్రకారం అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఈ ఏజ్ లిమిట్స్ చెప్తాండ్రు, అది చూసుకోండి ఒకసారి.